ఈ యొక్క లక్కీ డిప్ న్యూ డేట్స్ అండ్ టైమింగ్స్ వచ్చేసి ప్రతి నెల 19వ తేదీ 10 గంటలకి స్టార్ట్ అవుతుందన్నమాట. అదేవిధంగా 21:12 PM రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఈ యొక్క లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి టీటీడీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలన్నమాట. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ది అఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది. అది ఓల్డ్ వెబ్సైట్ అనమాట. దాన్ని క్లిక్ చేసుకోకూడదు. కింద ఇంకోటి చూడండి, చూసారు కదా, అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని. అది మనకు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న బుకింగ్ పోర్టల్ అనమాట. అది క్లిక్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఆ రెండు వెబ్సైట్లకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట పోర్టల్ అనేది. ఇది ఓల్డ్ ఒక్క వెబ్సైట్ అనమాట. ఇప్పుడు కొత్తగా మనకు న్యూ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారనమాట బుకింగ్కి. ఆ యొక్క బుకింగ్ ఏ విధంగా ఉంటుందో క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అది కింద చూసారు కదా, ఇది అఫీషియల్ బుకింగ్ పోర్టల్. ఏం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది మనకు అఫీషియల్గా బుకింగ్ పోర్టల్ అనమాట. అదేవిధంగా మీరు యాప్లో కానీ బుకింగ్ చేసుకోవాలంటే ఏ యాప్ అనేది మేము చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్లోకి వెళ్ళి టీటీడీ సేవా బుకింగ్ ఆన్లైన్ ఏదైనా ఒక టైప్ చేయండి. ఫస్ట్ చూసారు కదా టీటీడీ దేవస్థానం అది వచ్చింది చూసారా, అది అనమాట. దీన్ని క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అన్ని రెండు ఒకటే విధంగా ఉంటుంది అనమాట వెబ్సైట్ అండ్ యాప్లో. ఇక్కడ నుంచి నేను ప్రాసెస్ అనేది వెబ్సైట్లో చూపిస్తాను చూడండి. ఓటీపీ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది అనమాట లాగిన్కి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవడమే. లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు పైన చూసారు కదా అబౌట్ టీటీడీ ఆన్లైన్ సర్వీసెస్ ఈ బుక్, అందులో మనము ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక డ్రాప్ డౌన్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఇందులో మనం సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు దాని యొక్క ప్రాసెస్ అంతా వస్తుందన్నమాట. మనకు డిప్ యొక్క ప్రాసెస్ అంతా ఇక్కడ మనకు గైడ్లైన్స్ లాగా ఒకటి ఇచ్చిండారు చూడండి 11. ఇందులో ఫస్ట్ దాన్ని ఏంటంటే మనకు ఒక టైం ఫ్రేమ్ అనేది ఇస్తారనమాట. మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ టైం ఫ్రేమ్ లోపల చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి దీంతో ఏ అయితే సేవలు ఉంటాయో అవన్నీ డిస్ప్లే చేస్తాయి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ డిప్లో ఏ సేవలు ఉంటాయంటే తోమాల సేవ, అర్చన సేవ, సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మనాథనము సేవ, ఇలాంటి సేవలనే ఉంటాయన్నమాట. అండ్ మనం క్లిక్ చేసుకొని వాటిని కంటిన్యూ క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనము జెండర్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చి ఈమెయిల్ అడ్రస్ అండ్ అదేవిధంగా సిటీ కానీ అండ్ స్టేట్, కంట్రీ అండ్ పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నామంటే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. పిలిగ్రిమ్స్ డీటెయిల్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్ 1 or 2 అనమాట. మనకు ఎంతమంది మనం వెళ్ళాలనుకుంటున్నామో అంతమంది సెలెక్ట్ చేసుకోవాలి, 1 or 2. నేనైతే ఒకనే వెళ్తున్నాను కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నా యొక్క నేమ్ అనేది ఎంటర్ చేశాను, ఏజ్, అదేవిధంగా జెండర్ అండ్ ప్రూఫ్ ఐడి, ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి. అండ్ అదేవిధంగా మనకు ఆధార్ కార్డు క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఎంటర్ చేసేసిన తర్వాత మనం కంటిన్యూ క్లిక్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూ క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. సేవ యొక్క మొత్తం ఆప్షన్స్ అన్నీ ఏ సేవలు ఉన్నాయి అవన్నీ వస్తుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా డేట్స్తో సహా ఉంటుంది మనకు. మనం ఏ సేవకైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో దాని యొక్క డేట్స్ ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఏదైతే సేవకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సేవను సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని సేవలకి క్లిక్ చేస్తున్నామంటే ఏది వచ్చినా నాకు పర్లేదు అనుకుని నేను అన్ని సేవలు అనేది క్లిక్ చేశాను అనమాట. అదేవిధంగా అన్ని డేట్స్ అనేది క్లిక్ చేసుకున్నాను. మీరైతే మీకు అది ఏ సేవకి అయితే మీరు వెళ్ళాలనుకున్నా ఆ సేవను క్లిక్ చేసుకొని అదేవిధంగా డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను, అన్నీ సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఓకే అనేది ఇస్తున్నాను చూడండి. ఓకే ఇచ్చిన తర్వాత మనకు కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా మనం ఏదైతే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ప్రివ్యూ లాగా వస్తుంది అనమాట. ఆ ప్రివ్యూ చూసిన తర్వాత కింద మనం కన్ఫర్మ్ టు అండ్ సబ్మిట్ అని క్లిక్ చేసామంటే ఈ విధంగా రిజిస్ట్రేషన్ యొక్క సక్సెస్ అయిపోతుంది. అదేవిధంగా నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ మన యొక్క SMS కూడా వస్తుంది అనమాట. ఈ యొక్క నెంబర్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఎప్పుడు మనకు ఆ డిప్ యొక్క రిజల్ట్స్ వస్తాయి అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా మండే వచ్చి 12 PM మనకు డిప్ యొక్క రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేస్తారు. ఆ యొక్క డిప్లో కానీ మనం సెలెక్ట్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 1 day మనకు టైం అనేది ఇస్తారనమాట. ఆ 1 day లోపల మనం పేమెంట్ అయితే చేయాలి. ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అని నేను మెన్షన్ చేశాను చూడండి. ఈ విధంగా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది అనమాట. ఆ అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకొని మనం పే చేయాలన్నమాట. అండ్ ఈ విధంగా మనం అయితే మన ఎలక్ట్రానిక్ డిప్ అనేది చేసుకోవచ్చు. నేను నా యొక్క బుకింగ్ హిస్టరీ చూపిస్తాను చూడండి. చాలామంది ఇది అవుతుందా అవదా అనుకుంటారు. నాకు ఒకసారి అయితే అయిందండి, అందుకనే నేను చూపిస్తున్నాను చూడండి. కింద సెలెక్టెడ్ అని వచ్చింది. మా అమ్మ మా నాన్నకి వేసాను ఫస్ట్ టైం అప్పుడు, ఇది నాకు సెలెక్ట్ అయిందనమాట.
చాలామందికి తెలియకుండా అనుకుంటా ఉంటారు ఇది వస్తుందా రాదా అని. సో అందుకని నేను చూపించాల్సి వచ్చింది. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్.